నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మేదర్మెట్ల గ్రామంలోని బొడ్డురాయ్ సెంటర్ లో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు పోనూరి నరేంద్ర మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల గ్రామ ఎంఆర్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో పోనూరి ప్రసాదరావు గారు, చందన నరసింహారావు, ఈదర యోషియా, కప్పల కోటేశ్వరరావు, ఈదర నాగరాజు, వరగాని సుబ్బారావు, గండే ఎస్కెల్, తేళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలు మన వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పును పురస్కరించుకొని ఈరోజు ఆ తీర్పుకి ఎవరైతే కారణమయ్యారో, మాదిగల పోరాటానికి ఎవరైతే వెన్నుదన్నుగా నిలిచి ఈ రోజు మనం ఈ విజయాన్ని సాధించడానికి కారణమయ్యాడో అలాంటి మాదిగ జాతి వెలుగు సూర్యుడికి అయినటువంటి మందకృష్ణ మాదిగ గారికి మేదర్మెట్ల గ్రామానికి సంబంధించినటువంటి మాదిగ యువకులు, పెద్దలు, ఉద్యోగస్తులు అందరూ కూడా పాలాభిషేకం చేయడానికి మీ అందరికీ మరోమారు హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంవత్సరాలుగా 30 సంవత్సరాలు వేచి ఉన్న తరుణం జరుగుతుంది. దీనికి నాయకత్వం వహించిన మందకృష్ణ గారు ఎంతో కష్టపడ్డాడు. ఆయన ఎంతో పోరాటం చేశాడు. ఆరోగ్యం పాలకపోయినా కానీ పోరాటం చేసి ఈ ధర్మాసనానికి ఏ రాష్ట్రానికి అధికారం ఉందని చెప్పి సుప్రీం తీర్పిచ్చింది. కాబట్టి మన అందరూ ఐక్యమత్యంగా అందరికీ చేసి మనందరూ ఐక్యమత్యం చోటుకుందాం ప్రభుత్వం. నాగరాజన్ మాట్లాడు. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సంబంధించి 1994 జూలై 7 మన ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈదుమూరు గ్రామం గుర్తించినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల 3 దశాబ్దాల కాలం నెరవేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రకమైన తీర్పుని ప్రతి ఒక్కరు గౌరవించి ఆ యొక్క తీర్పుని మనం అమలయ్యే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి ప్రతి మాదిగ బిడ్డ ఈ ఉద్యమం మీద కొద్ది కాన్సెప్ట్ చేసి దాని యొక్క ఫలాలు కూడా అనుభవించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో కూడా ఈ సందర్భం మీద మేము తెలియజేసుకున్నాం. ఎంఆర్పీఎస్ నేత మాదిగల గుర్తుపెట్ట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత మీద సంబంధించినటువంటి మన మాదిగ చేత బాపట్ల జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లా చుండూరులో దళితులైన మాలలపై 1991లో అమానవీయంగా దాడి చేసి హత్యలు చేశారు. అగ్రవర్ణాల వారు ఇప్పటికీ ఆ దాడి జరిగి దాదాపుగా 23 సంవత్సరాలు అవుతుందని, ఇప్పటికీ ఇదే పందా కొనసాగుతుందని అన్నారు. అధికారంలోకి రావడానికి మా దళితుల ఓట్లు కావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత మాపైన దాడులు. చుండూరు సంఘటనలో బాధితుల పక్షాన కత్తి పద్మారావు ఆ రోజులో పోరాటం చేసి దుర్మార్గులకి శిక్షలు పడే విధంగా పోరాటం చేశారని తెలిపారు. కార్యక్రమంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మిక్కిలి లావణ్య, మేరిక రమేష్ బాబు నాయకులు పాల్గొన్నారు. చుండూరు బుద్ధవేరులకు ఆగస్టు 6, 1961 చుండూరులో మానవులపై దమనకాండ. దాన్ని దళిత మహాసభ తీవ్రంగా ఖండిస్తారు. అయితే చుండూరులో జరిగిన దమనకాండ అది దళితుల ఆత్మగౌరవ పోరాటంపై జరిగిన దాడి. ఎందుకంటే రవేదయాత్రను సింహానికి వెళ్ళి కాలు ముందు పెడితే కాలు జరిగిందని ఒక రెడ్డి అతను కాలు తీయమంటే కాలు తీసి సారీ చెప్పినా కూడా వినకుండా అతన్ని కొట్టడం జరిగింది. అతను కూడా ఎదురు తిరిగి కొట్టినందువల్ల మళ్ళీ ఏం చేస్తారన్న భయపడి వేరే వాళ్ళు వాళ్ళ చుట్టాల నుంచి పోయి దాక్కున్నారు. అయితే అతని మీద దొంగతనం కేసు మోపి అతను మళ్ళీ ఊళ్ళోకి పిలిపించి వాళ్ళ మీద వాళ్ళకి సాంఘిక బహిష్కరణ చేసి ఆ గ్రామంలో వాళ్ళకి ఫైన్ వేయడం జరిగింది.
దాన్ని గ్రామ పెద్దలందరూ కూడా తెలిసి వీళ్ళందరూ కూడా దాన్ని ప్రశ్నిస్తున్నందు వల్ల మరి ఆ రెడ్డికి కడుపు మంట మండింది. ఏంటి మా దళితులపై దళితులు మమ్మల్ని ప్రశ్నిస్తారా అనేటువంటి ఒక అహంకారమైన ధోరణితో మరి దళితులు ఏంటంటే చుండూరులో చాలామంది రైల్వే ఉద్యోగాలు మరి ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ఆత్మగౌరవంతో బతుకుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని బతుకుతున్నటువంటి వాళ్ళు మమ్మల్ని లెక్క చేయటం లేదు, మాకు సలాలు కొట్టలేదు, మేము వస్తే లేచి నుంచోటం లేదు అన్నటువంటి ఒకరిని పోలీసులు కాల్చి పడేశారు. అయితే దీని మీద కేసులు పెడితే కనీసం కేసులో ఒక్క ముద్దాయి కూడా శిక్షపడిన దాఖలాలు. మరి పోలీసు సంచుల్లో ఉన్న శవాలను ఎవరు పెట్టినట్టు, ఈ యొక్క దాడులు ఎవరు చేసినట్టు, మరి వీళ్ళని బాడీని 8 మందిని ముఖాలు కనుక వేటాడినట్టు నరికి మరి సూర్యకంచుల్లో పడేసి సైనికాల్లో పడేస్తే ఒక్కరు కూడా శిక్ష పడలేదంటే మరి ఈ కోర్టులు ఎలా మేనేజ్ చేసి మరి ఈ అగ్రవర్ణాలు ఈరోజు ఇక్కడ కట్టడం చేస్తారో మనకు అర్థమవుతుంది. మానవులు ఇప్పుడుకైనా దళితులు ఐక్యత లేకుండా ఉండడానికి అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రలో భాగంగా వర్గీకరణ భాగం జరిగింది. అయినప్పటికీ కూడా మానవులు అంబేద్కర్ వాదులు మరి ఆత్మగౌరవంతో పోరాటాలు చేస్తూ ఉంటే ఈ మానవుల మీద జరుగుతున్న దాడులను ప్రతిఘటి దళిత మహాసభ మహిళా అధ్యక్షురాలుగా నేను మీతో మాట్లాడుతున్నది విషయం ఏంటనగా, చుండూరులో జరిగిన దళితుల మీద హత్యలు 1991లో ఇదే రోజున చాలా ఘోరంగా నరికి, పొలాల్లో నరికి దుండగులు అగ్రకులాలకు చెందిన రెడ్డి అగ్రకులాలకు చెందిన వాళ్ళ పొగరుతో వాళ్ళని నరికి చంపేసి ఎన్నో అగత్యాలు చేశారు. అది ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కూడా రివర్స్ అయ్యి చాలా గొడవలు చేసి చంపడం అలా చేశారు. వాళ్ళ బాపట్ల జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో చుండూరు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మృత వీరులకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుండూరు దళితులపై దాడులు జరిగి నేటికి 23 సంవత్సరాలు అవుతుంది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. ముస్లింలు, మైనార్టీలు దళితులపై దాడులు చేయడం, హత్య చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా ఆయా వర్గాలపై ఎటువంటి దాడులు ఆపాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుజ్జిరాజు, బడుగు, విమలాకర్ తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ దేవి మిత్రులారా, ఈరోజు ఎంతో బాధాకరమైన విషయం ఒకసారి గుర్తించు. ఆగస్టు 6 మన పక్కనున్న మన గుంటూరు జిల్లా చుండూరులో మన పేద మానవ మృత్యువులు కిరాతంగా దారుణంగా చంపేశారు. ఆ అమరవీరులకి ఈరోజు మన చీరాల పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆచరించడం ముందు నివాళులర్పించడం చాలా బాధాకరం. ఎందుకంటే పేదవాళ్ళని భారతదేశం ఎలా అవుతుందంటే ఎస్సీలకి బీసీ మైనార్టీలకి ఎప్పటికీ దారుణంగా చంపడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఓటు బ్యాంక్ కావాలంటే ఎస్సీలు కావాలి, మైనార్టీలు కావాలి. కానీ చంపడం కావాలంటే మళ్ళీ దళితుల మీద దోషణాలు, చంపటాలు, వాళ్ళ మీద మానభంగం చేయటాలు, వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. చూడలేరా ముందు వాళ్ళ కుటుంబాలందరికీ మన దళిత ప్రజల పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు భారతదేశంలో కానీ మన ఎక్కడ జరగకుండా, ఏ రాష్ట్రంలో జరగకుండా దళితులకి, ముస్లిం మైనార్టీలకి మానవ రక్షణ కల్పించినప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన గుర్తించండి. పేద దళితుల్ని ఎంత దారుణంగా చంపేస్తారు ఆనాడు మన చుండూరులో. గుర్తించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు ఎక్కడ జరుగుతున్న కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్య భారతదేశంలో కాదు ఎక్కడ జరుగుతుంది ఒకసారి గ్రహించారు చూడలారా. ఎందుకంటే దళితులు అంటే పేదవాళ్ళు, మైనార్టీలు అంటే పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళు ఓట్లు అయితే వాళ్ళకి కావాలి, కానీ వాళ్ళు అవసరం లేదు. దీన్ని ఏమన్నా ఖండిత దళిత మన చుట్టూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో
దళితుల్ని అవమానించి మోర్చుకోత పోసి అగ్రకుల ఆధిపత్యాన్ని ఎదిరించి మేము చావైనా చస్తాం కానీ అగ్రకుల ఆధిపత్యాన్ని అయితే ఒప్పుకోమని ఎదురు తిరిగి దళిత వీరులు తమ ప్రాణాల్ని ఈ ధరణికి అర్పించిన రోజు. మనం చూస్తే సుమారు 23-24 సంవత్సరాలు అవుతుంది. చుండూరు గ్రామంలో మాలల్ని ఒక రెడ్డి కులానికి చెందిన కొందరు అగ్రకులస్తులు మోర్చుకోత పోశారు. ఆ కేసు కూడా నిర్వీర్యమైపోయింది. అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళితులకి బహుజనులకి ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరగదని మనం ఈ చుండూరు ఆగస్టు 6న జరిగింది. బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలంలోని రైతులు తమ పశువులకి అంటువ్యాధులు రాకుండా గాలికుంటు టీకాలు వేయించాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ వెంకట్రావు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి తమ సిబ్బంది నేరుగా రైతు వద్దకు వచ్చి పశువులకి గాలికుంటు టీకాలు వేస్తారని ఆయన పేర్కొన్నారు. పశువులకి గాలికుంటు వ్యాధి వస్తే పాల దిగుబడి తగ్గుతుందని వెంకట్రావు తెలిపారు. పశువులు అంటువ్యాధి నివారించడంలో భాగంగా వచ్చిన వారి నుంచి గ్రామాల్లోని అన్ని పశువులకు కూడా ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్ని పశువులకు 3 నుంచి పెద్దలు కానివ్వండి, చూడు పశువులు కానివ్వండి, పాలిచ్చే పశువులు అన్నింటికి కూడా రైతులు అన్నిటికీ టీకాలు వేసుకుంటామని ఆశిస్తున్నాము. ముఖ్యంగా దూరం అంటే 4 వయసు నుంచి పాలిచ్చే పశువులకు కూడా ఈ టీకాలు వేయించుకోవచ్చు. కొంతమందికి చూడు పశువులు టీకాలు వేయటం వేసిపోతాం ఇలాంటి అపోహలు ఉంటాయి. కానీ అట్లా కాదు, ఇది పూర్తి స్థాయిలో ఎకనామికల్గా చాలా లాస్ కలిగేసే వ్యాధి కాబట్టి రైతు చాలా నష్టపోయే అవకాశం. ఒకసారి విసుగు వచ్చిందంటే ఆ పశువు నుంచి ఇంకో పశువుకి సంక్రమించే వ్యాధి కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని నివారించే టీకా ప్రయత్నం చేపట్టడం జరుగుతుంది. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపంలో చిరు వ్యాపారస్తులు హోటల్లోని వ్యర్థాలతో డంపింగ్ యార్డును తలపిస్తున్నట్లు సాగునీటి కాల్వ తయారైంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని గంగాయి కాల్వలో ఈ పరిస్థితి ఏర్పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. సంబంధిత అధికారులు గుర్రపడ్డాక తోటికాడ తొలగించేందుకు అదనపు కూలీల్ని ఏర్పాటు చేసి వాటిని తొలగించి సాగునీరు పారుదలకు ఆటంకం లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఆ ఏపీ కరెంట్ తీసి కోడి కొట్టి ఏపుకొచ్చేది అప్పుడు.
వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.